అభిప్రాయం ఏంటి? పవన్ గారి అభిప్రాయం అనేది అంటే పవన్కి ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి గారి ద్వారా అతను వచ్చారు, కానీ స్వయం కృషితోనే కష్టపడి పైకి వచ్చారు. కానీ అతని గురించి మనకు చెప్పి ఇది లేదు. ప్రజలకి మేలు చేసే వ్యక్తే తప్ప కీడు చేసే వ్యక్తి అయితే కాదు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. అవును. డిప్యూటీ సీఎంగా ఎలా ఉందని పనితీరంటే? పరిపాలన అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అనేది ఏంటంటే ఏదో తాత్కాలికమైన పదవి. ఇప్పుడు ఏదైనా సీఎం అంటే ఒకలాగా ఉంటుంది, హోమ్ మినిస్టర్ అంటే ఒకలాగా ఉంటుంది. కానీ డిప్యూటీ సీఎం అంటే ఏదో ఏదంటారు ఆపద ముఖ్యం ఆ టైప్లోనే ఉంటున్నారు. ఆయనకి మంత్రిత్వ శాఖలు కూడా ఉన్నాయి. అటవీ శాఖ ఉంది, పంచాయతీరాజ్ ఆయన కింద ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి ఆయన కింద. గ్రామాభివృద్ధి అయితే కొంచెం ఇప్పుడు ప్రజెంట్ అయితే పేద రైతులకి కొంతవరకు సేవలు అందించారు. దానివల్ల రైతుల తాలూకా చావులు కూడా చాలా వరకు తగ్గాయి. మరి ఇక మీదట ఇంకా వాళ్ళ పరిపాలన ఎలాగుంటుంది అనేది మనం ఏం చేసేది. వైసీపీ వాళ్ళు పదే పదే చెప్పేది ఆయన పదవి వచ్చాక ప్రజలను వదిలే సినిమాలు చేసుకుంటాడు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అతను పదవిలోకి వచ్చిన తర్వాత సినిమాలు తీయలేదు. సినిమాలు తీసిన తర్వాత పదవిలోకి వచ్చారు కాబట్టి అది సొంత విషయం. అది ఇప్పుడు రోజా గారి కోసం ఎన్నో చెప్పారు. అది ఏంటంటే వాళ్ళకి పర్సనల్స్ ఉంటాయి తప్ప దానికోసం మనం మాట్లాడడానికి మన హక్కు కాదు, మనకు అధికారం కూడా లేదు. ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ మీద? ఏదండి? ఒక మాటలో ఏం చెప్తారంటే పవన్ కళ్యాణ్? ఎవరి కోసం? పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ అంటే తిరిగిలేని నాయకుడు అండి.